సర్కారు ట్రెజరీ బాధ్యతల నుంచి ఎస్బీఐ అవుట్. చూడండి ఇక రేవంత్ రెడ్డి గిట్లా ఉంటుంది కథ, గిట్లా ఉంటుంది ఇక. ఎస్బీఐ ఇట్లా రాయదుర్గం భూములకు సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా ఎస్బీఐ వాళ్ళు. సో దానికి సంబంధించి ఏంది ఇక సర్కార్ ట్రెజరీ బాధ్యతల నుంచి మొత్తం ఎస్బీఐని అవుట్ చేస్తారట ఇక. సో ఆ ఎస్బీఐని అవుట్ చేసి కెనరా బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ అప్పగించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఆయన పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ ఉండే కదా, ఆయన ఒక సభలో పేరు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి పేరు. సో ఆయన జైలు పంపించిండు. సో వీళ్ళు మాకు అడ్డం తిరుగుతారా, మీరే కోర్టుకు పోతారా అని చెప్పి ఈరోజు సర్కార్ ట్రెజరీ నుంచి బాధ్యతల నుంచి ఎస్బీఐని తప్పించే పని కట్టుకుంది రేవంత్ సర్కార్. సో ఇక్కడ విషయం ఏంది, ఈ రైతు బంధు నిధులైనా పెన్షన్లు అయినా కానీ సర్కారు రావాల్సిన నిధులైనా సరే ఇవన్నిటికి సంబంధించి కూడా ఈ ఎస్బీఐ అకౌంట్ ద్వారానే అవుతాయి అనమాట, ఈ ట్రెజరీ ద్వారా అవుతాయి. సో దీన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వేరే బ్యాంకుకు మార్చాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణ. ఎస్బీఐ అధికారులతో భేటీలో సీఎస్ రామకృష్ణారావు స్పష్టత. ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరిక. చెప్తారుగా, సో మీతో సోపతే కట్టిగా మీకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వము. సో మీకు మా దగ్గర ఉన్న ట్రెజరీకి సంబంధించి 5,000 కోట్ల డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో బ్లాక్ మెయిలింగ్ కథ రేవంత్ రెడ్డి అంటేనే ఇది బ్లాక్ మెయిలర్ కదా. సో ఓడిపోయిన దొంగ గివి పనులే వస్తాయి, మరి ఏమొస్తాయి?